పారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖరగురుం ప్రణమామి ముదావహం. శ్రీగురుభ్యో నమః. ఈ శతాబ్దపు పూర్ణ సన్యాసి శివైక్యం చెంది 2 దశాబ్దాలు కావస్తున్నది. అయినా కూడా ఇప్పటికీ వారి లీలలు ప్రపంచం మొత్తం కూడా పర్యటిస్తూ ఉన్నాయి. ఆర్తితో పిలిస్తే ఇప్పటికీ పిలుస్తారు పరమాచార్య స్వామి వారు. మహాత్ములకు శరీరం అనేది కేవలం వస్త్రం వంటిది. అవసరం ఉన్నప్పుడు స్వీకరిస్తారు, తీరిపోయినాక అవతల పడేస్తారు. పరమాచార్య స్వామి వారు ఎక్కడ ధర్మం ఆచరించబడుతుందో అక్కడ ఉంటాడు. వారి జీవితం మొత్తం ధర్మమే. రామాయణంలో మారీచుడు రాముని గురించి చెబుతూ ఒక మాట అంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ. నాకు పరమాచార్య స్వామి వారి యొక్క జీవితాన్ని చదువుతూ ఉంటే ఆ యొక్క వాక్యం గుర్తుకు వస్తుంది. పరమాచార్య స్వామి వారు రూపుపోసినటువంటి ధర్మము. మామూలుగా భగవద్గీతలో స్వామి అంటాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. ఎప్పుడెప్పుడు ధర్మానికి ఇబ్బంది వస్తుందో అప్పుడు మహాత్ములు జన్మిస్తారు అని. ఆనాడు శంకరులు ధర్మము క్షీణించిపోయేటువంటి దశలో జన్మించి ఆసేతు హిమాచలము కూడా పర్యటించి ధర్మాన్ని పునఃస్థాపన చేస్తే, ఈనాడు చంద్రశేఖరులు 100 ఏళ్లుగా ధర్మం మీద తెగక జరిగినటువంటి దాడులతో ధర్మానికి ఆత్మ వంటిదైనటువంటి విహిత కర్మాచరణ యందు హైందవుల్లో ఆసక్తి తగ్గుతూ శరీరాన్ని కేవల భోగ వస్తువుగా మాత్రమే చూసేటువంటి స్థితిలోకి మారిపోయినటువంటి సందర్భంలో ధర్మంలో చెప్పినటువంటి కర్మలు ఆచరణ సాధ్యము కానివి, ఇవి ఈ సమయంలో ఈ లోకంలో ఈ కాలంలో ఆచరించలేము అని భావించే స్థితికి హైందవులు వచ్చినటువంటి పరిస్థితిలో 13 సంవత్సరముల అతి చిన్న ప్రాయంలోనే అత్యున్నతమైనటువంటి కంచి కామకోటి పీఠమును అధిష్ఠించి గురువులు ఇద్దరూ కూడా అస్తమయమైనటువంటి స్థితిలో, ఏమీ తెలియని అయోమయంలో, గురువులు కూడా లేని స్థితిలో పట్టుదలతో సమస్త వేద శాస్త్ర పురాణములు ఆకలింపు చేసుకొని ధర్మ ప్రతిష్టాపనే ధ్యేయంగా సన్యాస ఆశ్రమ ధర్మాలు అనువంత కూడా తప్పకుండా నిండు నీరేళ్లు జీవించి ఆసేతు హిమాచలము కేవలం పాదచారి అయి పర్యటించి ఎక్కడెక్కడ ధర్మాచరణ చేసేవారు ఉన్నారో వారిని గుర్తించి లోకాలికి వారిని ఆదర్శ పురుషులుగా పరిచయం చేసినటువంటి మహాత్ములు పరమాచార్య స్వామి వారు. తద్వారా ఆ మహాత్ముల ద్వారా తాను ధర్మాన్ని ఆచరిస్తూ లోకుల చేత ఆచరింప చేయడము అనేది రామావతారంలో ప్రధానమైనటువంటి కర్తవ్యం. రాముడు ఏది చేసినా తన తర్వాతి వారు నన్ను చూసి చేస్తారు అనేటువంటి భావనతోటే ఆచరించేవారు. ధర్మాన్ని ఎంత కఠినంగా పెద్దలైన వారు ఆచరిస్తేనే యథా రాజా తదా ప్రజ అనేది. అందుకే పెద్దలైన వారు ఎంత కఠినంగా ధర్మాన్ని ఆచరిస్తే తన తర్వాత ఉన్నవారు అంత కఠినంగా ఆచరిస్తారు. అందుకే సమస్తమైనటువంటి బంధములకు అతీతమైనటువంటి స్థితికి ఆత్మస్వరూపమునకు పరమాచార్య స్వామి వారు అతి పిన్న వయసులోనే చేరుకున్న, జన్మతహానే అత్యున్నతమైనటువంటి జ్ఞానమును పొందినా కూడా నిరంతరము జ్ఞాన సముపార్జన చేస్తూ, త్రికాల సంధ్యావందనము చేస్తూ, చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ, దైవారాధన చేస్తూ, అనేక స్తోత్ర పారాయణములు చేస్తూ, దైవధ్యానమునందు ఉపవాసములందు అనవరతము ఉన్నారంటే ఎందుకు? లోకానికి చాటడానికి, ధర్మమును లోకమునందు కర్మాచరణ యొక్క ప్రాధాన్యతను చెప్పడం కోసము పరమాచార్య స్వామి వారు పరితపించినారు. అదేవిధంగా ఎవరైతే ఆ విధంగా నిష్టగా ధర్మాచరణ చేస్తున్నారో, త్రికాల సంధ్యావందనము చేస్తూ ఉన్నారో, నిత్యము విహిత కర్మాచరణము చేస్తూ ఉన్నారు, వారిని పట్టుకుని మరీ వచ్చేవారు పరమాచార్య స్వాములు. సన్మానించేవారు. ఎవరు వేదమునందు ఉంచుకొని ఉన్నారో, ఎవరు ధర్మమునందు ఉంచుకొని ఉన్నారో, ఎవరు సత్యమునందు ఉంచుకొని ఉన్నారో వారి యందు పరమ ప్రీతిని కనపరుస్తూ ఉండేవారు పరమాచార్య స్వామి వారు. స్వయంగా వెళ్ళేవారు, పూజించుకున్న వారికి స్వప్న దర్శనంలో ప్రత్యక్ష దర్శనములు ఇచ్చేవారిని అనుగ్రహిస్తూ ఉండేవారు. అది పరమాచార్య స్వామి వారి యొక్క ధర్మ నిష్ట. పరమాచార్య స్వామి వారు ఎన్నో వేద శాఖలను తిరిగి ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగినది. వేద విద్యను వృద్ధిలోకి తీసుకుని వచ్చినారు. పరమాచార్య స్వామి వారు పీఠాధిపత్యం తీసుకున్నప్పుడు దాదాపుగా ఈ లోకంలో పీఠాధిపత్యం తీసుకున్న తర్వాత 16కు పైగా వేద శాఖలను పునరుద్ధరింపజేశారు. అంటే అవన్నీ కూడా లుప్తమైపోయాయి, దేశంలో లేకుండా. అంటే వేదం అనేది లుప్తమయ్యేటువంటి స్థితిలోకి వచ్చింది. ఆయుర్వేదాన్ని కూడా తిరిగి ఒక వ్యక్తి దగ్గర గ్రంథం ఉంటే దాన్ని ఒక మహనీయుడైనటువంటి వైద్యునికి అప్పగించి దాన్ని కూడా పునరుజ్జీవం చేసేటువంటి ప్రయత్నం చేసినారు పరమాచార్య స్వామి వారు. అది పరమాచార్య స్వామి వారి యొక్క
కృషి. అంతేగాదు ఈరోజు రాజ్యాంగంలో మత ఆచరణ అనేది ఒక హక్కుగా ఉంది. అంటే ప్రతి ఒక్కరు గూడా తమ తమ యొక్క మతంను స్వేచ్ఛగా, ధైర్యంగా ఆచరించుకునేటువంటిది రాజ్యాంగ ప్రకారం వచ్చినది అంటే అది పరమాచార్య స్వామి వారి యొక్క చొరవే. ఆనాడు రాజ్యాంగము రాయబడుతుంది అని తెలిసినప్పుడు పరమాచార్య స్వామి వారు చొరవ తీసుకొని మత స్వాతంత్రమును హక్కుగా చేర్చవలసినది అని చెప్పి మత స్వాతంత్రపు హక్కును పెట్టించినారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమ సమయంలో గూడా ఈ దేశానికి స్వతంత్రము రావాలని కాంక్షించినటువంటి గొప్ప స్వతంత్ర యోధుడు పరమాచార్య స్వామి వారు. పరమాచార్య స్వామి వారి గురించి చెప్పాలంటే ఎన్ని చెబుతాము. వారు అనవరతము గూడా వారి శిష్యులలో కేవలం హైందవులే కాదు, ఇతర మతస్థులు ఉండేవారు. ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి పరమాచార్య స్వామి వారే అని బౌద్ధ గురువు అయినటువంటి దలైలామా అన్నాడు. తనను స్మరించిన మాత్రం చేతనే ఎంతో మంది బాధలు తీర్చినటువంటి దైవం పరమాచార్య స్వామి వారు. ఎవ్వరు ఏది కోరినా నేను తీరుస్తాను అనేవాడు కాదు. అంతా కామాక్షిదేవి చూసుకుంటుంది వెళ్ళు అనేవారు పరమాచార్య స్వామి వారు. ఎంతో మంది భక్తులకు వివిధ దేవతల రూపంలో దర్శనమిచ్చినారు. ఒకసారి ఒక భక్తుడు నేను తిరుపతి వెళ్ళాలి అనేవాడు. ఆ పరమాచార్య స్వామి వారి దగ్గర సేవ చేసేటువంటి వ్యక్తుడు, స్వామి నేను తిరుపతి వెళ్ళి బాలాజీని దర్శనం చేసుకోవాలని ఉంది అంటే, ఆ పల్లకి తలుపు తీసి చూస్తే స్వామి బాలాజీ వెంకటేశ్వరుని రూపంలో దర్శనమిచ్చినటువంటి స్వామి, సర్వదేవతా స్వరూపుడు పరమాచార్య స్వామి వారు. అటువంటి పరమాచార్య స్వామి వారు సరిగ్గా 20 ఏళ్ల క్రితం 8/1/1994 తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు తిరిగి జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేని జ్ఞానం ఇచ్చిన గురుదేవులకు నమస్కరించి ఈ దేహమును వదిలి అఖండ ఆత్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరునిలో ఐక్యమయ్యాడు. కానీ వారు వదిలినది కేవలం దేహమును మాత్రమే. ఆత్మస్వరూపుడుగా ప్రతి ఒక్కరిలోనూ కొలువై ఉన్నారు వారు. ఎప్పటికీ ఆర్తితో పిలిస్తే పలుకుతారు స్వామి. సమస్త జీవుల్లో ఆత్మస్వరూపుడిగా ఉన్నది ఆయనే కదా. భక్తులకు ఎంతో మందికి స్వప్న దర్శనాలు ఇచ్చినారు, ప్రత్యక్ష దర్శనాలు కూడా ఇస్తూ రక్షిస్తూ ఉన్నారు. వారికి కావలసినది ధర్మం మాత్రమే. ధర్మము యందు ఎవరైతే అనురక్తులై ఉంటారో వారి యందు పరమాచార్య స్వామి వారి అనురక్తులై ఉంటారు. వారు అనురక్తులయ్యేలా చేస్తారు. నువ్వు కాస్త ధర్మం వైపు అడిగేస్తే పరమాచార్య స్వామి వారు నిన్ను 10 అడుగులు వేసేలా చేస్తారు. అది పరమాచార్య స్వామి వారి యొక్క కృప. ఆ స్వామివారి యొక్క దయ, ఆ స్వామివారి యొక్క కృప వలనే నేడు ఈ యొక్క జ్ఞానము అనేది ఎంతో కొంత నాలో వచ్చినది అనే అహంకారము కాదు. ఏదో స్వల్పము, కొన్ని కోట్ల వంతుల్లో కోటో వంతంత జ్ఞానమైన అబ్బింది అంటే అది పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహమే. కాబట్టి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ స్వామివారి పాదములు బట్టి నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. స్వస్తి. స్వామివారి యొక్క ఆరాధన అంటే శివైక్యము చెందినటువంటి రోజు సందర్భంగా వారి గురించి ఏదో 4 ముక్కలు వ్రతాభక్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.